ఒక పెద్ద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ లోకల్ టికెట్స్ ని లాటరీ టికెట్ గా మార్చారు. ఎందుకో తెలుసా? ప్రతిరోజు ముంబై లోకల్ ట్రైన్ లో 75 lakh పీపుల్ ట్రావెల్ చేస్తారు. కానీ చాలా మంది ఏంటంటే టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ ఒక జీనియస్ ఐడియాతో వచ్చింది. అదేంటి అని అంటే ఇండియన్ రైల్వేస్ పెనాల్టీస్ ని ఇంక్రీజ్ చేసే బదులు ప్రతి ఒక్క టికెట్ ని లాటరీ టికెట్ గా మార్చారు. దీనికి రీజన్ ఏంటి అని అంటే ఇండియాలో లాటరీ టికెట్ కి చాలా క్రేజ్ ఉంది. ఎవ్రీ ఇయర్ ఇండియన్స్ 28 బిలియన్ ఈ లాటరీ టికెట్ పైన స్పెండ్ చేస్తారు. ఈ టైం మీరు బై చేసి ఒక వ్యాలిడ్ టికెట్ 10,000 రూపీస్ లాటరీలో రిజిస్టర్ అవుతుంది అనమాట. ఇది ఒకటే కాదు, వీక్లీ కూడా 50,000 లాటరీలో రిజిస్టర్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక లక్కీ ప్యాసింజర్ ఆ 10,000 రూపీస్ కానీ 50,000 రూపీస్ కానీ విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా ప్రతి ఒక్కరు టికెట్ పర్చేస్ చేయడానికి చేసిన థింగ్ అనమాట. కానీ మార్కెటింగ్ పర్స్పెక్టివ్ లో ఇది ఒక బ్రిలియంట్ మార్కెటింగ్ క్యాంపెయిన్. ఎందుకు అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని మనం మార్కెటింగ్ లో లాస్ అవర్షన్ అంటాం. అంటే ఒక టికెట్ పర్చేస్ చేయకపోవడం వల్ల ఒక లాటరీ ప్రైజ్ ని మిస్ అవుతున్నాం అనే ఫోమోని క్రియేట్ చేయడం. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే విన్నర్ అనౌన్స్మెంట్ రేడియోలో చేస్తారు. టికెట్ పర్చేస్ చేయడం వల్ల ఆ 10,000 ఆర్ 50,000 విన్ అయితే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటది? హై ఉంటది కదా. రాదర్ దెన్ ఇండియన్ రైల్వేస్ స్టాఫ్ ని పెంచి ఎక్కువ చెకింగ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే హ్యూమన్ సైకాలజీని అర్థం చేసుకుని ఒక పెద్ద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు. ఇలాంటివి ఏ పుస్తకాల్లో ఏ స్కూల్లో కూడా చెప్పరు. నువ్వు రీసెర్చ్ చేస్తేనే తెలుస్తుంది. కానీ నీకు రీసెర్చ్ చేసేంత ఓపిక లేదు కదా. నేను చెప్తా, నన్ను ఫాలో అవ్వదు.